అట్లాగే ఫౌండేషన్ ద్వారా ఏమేం చేయాలి, సూర్యం మాతోని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు సూర్యం. సో ఆ ఫౌండేషన్ ద్వారా మాకు సంబంధించి మాలాంటి వాళ్ళందరినీ కలుపుకొని మేము ఏం సర్వీసెస్ చేయాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లాంటి సర్వీసెస్ అయినా కూడా సిద్ధంగా, ఎందుకంటే గదరన్నతో నా ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. ఎందుకంటే నా ఎన్కౌంటర్ వెనకాల గద్దరన్న ఉన్నాడు, నా శ్రీరాముల వెనకాల గద్దరన్న ఉన్నాడు, నా జయమందిర వెనకాల కూడా గద్దరన్నే ఉన్నాడు. జయమందిర తర్వాతనే మహాత్మా పూలేకి వర్ధంతులు జయంతులు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈరోజు గద్దరన్న కూడా డిక్లేర్ చేయడం అనేది నిజం కూడా చాలా ఆనందకర విషయం. జయమందిర్ అప్పుడు కంచయ్య గారు హిందూ పేపర్లో కాలం రాసిండు. ఎందుకంటే ఆ రోజుల్లో అది చాలా అడ్వాన్స్గా చెప్పాం, అది లేటే కానీ చాలా అడ్వాన్స్గా చెప్పాం. దళిత బహుజనులకి రాజ్యాధికారం అని చెప్పిన ఏకైక ఇండియన్ సినిమా అది. దళిత బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి అదే వ్యవస్థలో ఉన్న వాళ్ళతో సినిమా తీయటం అనేది ఎంత సాహసమో, దాని తర్వాత ఎన్ని అడ్డిల్స్ వస్తాయో అనేది ఆలోచించకుండా చేసిన ఏకైక సినిమా జయమందిర. సో అలాంటి సినిమా వెనకాల కూడా గద్దరన్న ఉన్నాడు. అంటే గద్దరన్న లేకపోవటం కాదు, సినిమా ఆయనతోనే ఉంది. ఆయన నిజంగానే ఆయనకు సాంకేతిక కారణాల లోపం వల్ల ఆయనకు ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే ఆయనకు ఇండస్ట్రీ పట్ల కానీ, లేకుంటే ప్రభుత్వాల పట్ల కానీ ఆనాడు ఉన్న అభిప్రాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అడ్డంకులుగా ఆయన నిర్ణయించుకున్నాడు తప్ప లిమిటేషన్స్ ఆయన పెట్టుకున్నాడు, ఎవరు పెట్టలేదు. ఆయన నిజంగానే బయటకు వచ్చి ఉంటే ఈరోజు అవార్డులన్నీ ఆయనే, ఏ అవార్డు చూసినా ఆయనదే. కంచయ్య గారు చెప్పినట్టు ఆస్కార్ కూడా ఆయనదే. సో కాబట్టి గద్దరన్నని మనము ఒక కళాకారుడే కాదు, ఒక మానవతామూర్తి. గద్దరన్నలో ఒక కొమరం భీం కాదు, ఒక బుద్ధుడు కూడా ఉన్నాడు. కొమరం భీము, బుద్ధుడు, మహాత్మా పూలే, బాబా అంబేద్కర్ సాహెబ్, ఇంతమందిని కలగలిపితే దానికి ఒక కళారూపం యాడ్ అయితే అది గద్దరన్న. ఆ బొమ్మ మీ ఇళ్ళలో పెట్టుకోండి, మీరు గర్వంగా తెలుగుతున్న సినిమా అంటే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.